శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను. ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాల వారు మరియు కృత్తిక 1వ పాదం వారు జన్మించి ఉంటారు. వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి: చూ, చే, చో, లా, లే, లు, లే, లో, ఆ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి. అంటే చూ, చే, చోల అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే లేలు, లేలో భరణి 1, 2, 3, 4 పాదాల వారు, ఆ అనే అక్షరం కృత్తిక 1వ పాదం మేషరాశిలో ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి, ఈ మేషరాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే, జన్మలో గురు కుటుంబ స్థానంలోకి 1 మే 2024 ప్రవేశిస్తాడు. అయితే ఉగాది నాటికి ఇతను గురుగ్రహం జన్మలోనే ఉంటాడు. 1 మే 2024 నుంచి ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబ స్థానంలో ఉండి మేషరాశి వారి గురుబలం బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ మేషరాశి వారికి వ్యయస్థానంలో నవంబర్ 2023 నుంచి మేరాశిలో సంచారం చేస్తున్నాడు రాహుగ్రహము. ఈ సంవత్సరం అంతా కూడా మేరాశిలోనే ఉంటాడు. అలాగే ఇప్పటికే శని గ్రహం, శని భగవానుడు కుంభరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాడు సంచారం. అలాగే 6వ స్థానమైన కన్యారాశిలో కేతుగ్రహం స్థితి కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. ఇవి ఈ మేషరాశి వారి యొక్క మేజర్ ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి. ఇకపోతే నెలవారీ ఫలితాల్లో మీకు గ్రహస్థితులను చూపిస్తాను. వివరాల్లోకి వెళ్ళినప్పుడు మిగతా విషయాలు వివరిస్తాను. ఇకపోతే వీరికి ఈ సంవత్సరము ఈ ఆదాయం 4, వ్యయం 3, రాజభుజం 8, అవమానం 14. అంటే ఆదాయం బాగానే ఉంటుంది, ఖర్చులు కూడా దానికి తగ్గ సంపాదనకు తగ్గనే ఉంటుంది, కొంత మిగులు కూడా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రశ్నలు కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు అందరికీ ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటే, అలాగే రావి చెట్టు ప్రదక్షిణాలు వీలైనప్పుడు కుజగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కానీ, నవగ్రహాల్లోని స్తోత్రమైన ధరణి గర్భ సంభూతం విద్యుత్కాం సంబ్రహం కుమారం శక్తి హస్తం తమ్మంగళం ప్రణహామ్యం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు మీకు వీలైతే 27 సార్లు జపం చేసుకోండి, లేదా కనీసం 9 సార్లు 6 సార్లు జపం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు, కుజగ్రహం యొక్క అనుగ్రహం, గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహానికి సంబంధించింది నిధే సర్వ విజ్ఞాన విజయే భవరోగిణ గురువే సర్వలోకాన దక్షిణామూర్తి నమః అనే దక్షిణామూర్తి చిన్న శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు పఠించుకోండి. మీ ఇంట్లో ఉత్తర గోడ వైపు దక్షిణామూర్తి పటాన్ని ఉంచి పిల్లల చేత రోజు నమస్కారం చేయిస్తుండండి. దానివల్ల విద్యలో అభివృద్ధి చెందుతారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారిగా గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే, మేషరాశిలో జన్మించిన వారు చూ, చే, చోల అనే నామాలతో అశ్విని, లేలు, లేలో భరణి నక్షత్రం వారు, ఆ అనే కృత్తిక 1వ పాదం వారు జన్మించి ఉంటారు. అనగా ఈ మేషరాశిలో అశ్విని 1, 2, 3, 4 పాదాల వారు,
భరణి 1, 2, 3, 4 పాదాల వారు వృత్తిగా 1వ పాదం వారు జన్మించి ఉంటారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 4, వ్యయం 3, రాజ్యభుజం 8, అవమానం 14గా ఉంది. ఇక పోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరము మే 1వ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలో సంవత్సరాంతం వరకు ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో ఉంటాడు కాబట్టి ద్వితీయ స్థానం నందు గురుడు తామ్రమూర్తిగా సంచారం. శనీశ్వరుడు సంవత్సరం అంతా లాభస్థానం నందు లోహమూర్తిగాను, రాహుకేతులు సంవత్సరం అంతా వ్యయస్థానంలోను, కేతువు కన్యలో 6వ స్థానంలోను లలితమూర్తులుగా సంచరిస్తుంటారు. గోచారరీత్యా ద్వితీయ స్థానం నందు గురుడు శుభ యోగాలు ఇస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురువు 2వ భావంలో ఈ సంవత్సరం అంతా చాలా కాలం ఉండడం వల్ల ధనాదాయ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 2023లో జన్మగురువు రాహు సంచారం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. సంపాదించిందంతా తెలియకుండానే ఖర్చు అయిపోవడం వారికి అర్థం కాకుండా ఉంది. వ్యర్థమైన ఖర్చుల వల్ల నష్టపోవడం జరిగింది. 2020లో గురువు నీచలో ఉండడం చేత 2021 సంవత్సరంలో శనితో కలిసి బాధక స్థానంలో ఉండడం వల్ల 2022 సంవత్సరంలో ఏ స్థానంలో 2023 సంవత్సరంలో గురు సంచారం వల్ల 4 సంవత్సరాలుగా మేషరాశి వారు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు. ప్రస్తుతం గురువు 1 జనవరి 2024 నుంచి వక్రగతి వీడి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల ఈ 4 నెలలు కొంత అనుకూల పరిస్థితులే ఈ ఉగాది కంటే ముందు ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ ఉగాది నుంచి వృషభ రాశిలో సంచారం రావడం వల్ల ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు వ్యాపారస్తులకు ధనవృద్ధి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ మే 1వ తారీఖు నుంచి గురుగ్రహం వృషభ రాశిలో సంచారం వల్ల గురుబలం పెరిగి వీరికి మేషరాశి వారికి అన్ని రకాల వృత్తుల వారికి ధనాదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పనులన్నీ చకచకా సాగిపోతాయి. వ్యవహారాల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ రకంగా ఈ క్రోధినామ సంవత్సరం వారికి చాలా శుభఫలితాలను ఇస్తాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ మేషరాశి వారు గతంలో పోగొట్టుకున్న నష్టపోయిన ధనాన్ని అంతా తిరిగి సంపాదన చేయగలగడం, సంతాన విషయంలో ముందంజ వేయడం మొదలు శుభపరిణామాలు ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతాయి. సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనాలు మంచి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రావడము, ఇంక్రిమెంట్లు పెరగడము, ఆనందంగా మనోవికాసంగా జీవితం గడపడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల మిక్కిలి అనుకూలమైన సమయం. దీర్ఘకాలంగా న్యాయపరమైన సమస్యలకు అనుకూలమైన పరిష్కారం ఈ సంవత్సరం లభిస్తుంది. భార్యాపుత్రుల వలన సుఖము, సంతానం విషయంలో ముందంజ వేయట, శరీర ఆరోగ్యము, మనోనిర్మలత, ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. గురుబలం రావడం వల్ల శని లాభ స్థానంలో కూడా అనుకూలంగా ఉన్నాడు. విదేశీ విద్యను చదవాలనుకున్న వారు ఆలస్యమైన సహనంగా ఉండి తగిన సమయం కొరకు వేచి చూస్తే వారికి వీసాలు లభించి కాలేజీలో సీట్లు లభిస్తాయి. అయితే ఉన్నత విద్య యోగం అయితేనే మంచి కాలేజీలో సీటు వస్తే చదువుకోవడానికి పోతే మంచి వృద్ధి కలుగుతుంది. పుత్ర సంతానం, కళ్ళతో సౌఖ్యము, ధనలాభము, ఇష్టకార్య సిద్ధి, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యం, అనేక విధాలైన శుభపరిమాణాలు ఇలా చెబుతూ పోతే ఎన్ని రకాలైన శుభఫలితాలైన ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కలగడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, సామాజిక వివరాలు చెప్పుకోదగిన విధంగా పొత్తులు వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులపై గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి. స్వయం వృత్తుల వారు ఎదుగుదలకు అనుకూలంగా ఉన్న సమయం ఇది. ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాలు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. భాగస్వామి వ్యాపారస్తులకు
చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార విషయంలో కొత్త అవకాశాలు వస్తాయి. తరచూ దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపులో ఉంచడం చాలా ముఖ్యం. గురువు కుటుంబ స్థానాలు సంచారం ఉండడం వల్ల అధిక శుభతాలు, మనసుకు ఆనందము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, సర్వకార్యాలయందు విజయము, శత్రువులపై విజయము లభించడం, కోర్టు కేసుల్లో వీరికి విన్నింగ్ రావడము జరుగుతుంది. అలాగే లాభస్థానంలో శని సంచారం, కుటుంబ స్థానంలో గురువు సంచారం అద్భుతమైన శుభఫలితాలను ఇస్తాయి. ఈ సంవత్సరం శని అనుకూలం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు జరుగుతాయి. వాళ్ళు కోరుకున్న చోటికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం, భార్యాభర్తలు దూర ప్రదేశాల్లో ఉంటే వారిద్దరు కలిసి ఒకే చోటికి దంపతులకు ట్రాన్స్ఫర్ జరిగి ఒకే చోటికి రావడము లాంటి శుభపరిణామాలు ఏర్పడతాయి. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, గృహ నిర్మాణాలు చేస్తారు, నూతన వాహనాలు కొంటారు, ధనం ఖర్చు చేస్తారు. గృహ నిర్మాణాలపైన సంతానం, విదేశీ యానం, చదువులకై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విలువైన వస్తువులు కొంటారు. శుభకార్యాలు చేయడం వల్ల కూడా దాదాపు సంపాదించిందంతా చాలా ఖర్చు అవుతుంది. 2024లో సంవత్సరంలో అంతా కూడా మేషరాశి వారికి శుభఫలితాలే లభిస్తాయి అని చెప్పవచ్చు. ఈ క్రోధినామ సంవత్సరంలో కుటుంబంలో చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉండి ఇబ్బందులు పడ వారికి ఉపశమనం లభిస్తుంది. సంతానం కొరకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారికి సంతానం, ఇలా చాలా రకాల శుభ ఫలితాలు ఉంటాయి. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం జరిగి వివాహాలు జరుగుతాయి. తీర్థయాత్రలు అధికంగా చేస్తారు. వ్యవసాయదారులకు మంచి ఉత్పత్తులు, పంటలు పండి మంచి లాభం చేకూరుతుంది. ఒక రకంగా ఈ సంవత్సరం అంతా వివిధ రంగాల వారికి, కళాకారులకు, సినీ పరిశ్రమ వారికి, చేనేత రంగంలో పనిచేసే వారికి, టెక్నికల్ వృత్తిలో చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు. ఎవరైనా దగ్గర బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తులు విలువలు పెరిగి ఎవరైనా అమ్ముకోవాలనుకున్న వారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులకు చాలా బాగుందని చెప్పవచ్చు. గురుబలం బాగుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో, మెడికల్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్లలో వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదిస్తారు. గురుబలం ఉన్నప్పటికీ రాహు యొక్క వ్యవస్థితి ప్రభావం చేత శుభకార్యాలు, గృహ నిర్మాణాల వల్ల కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగుంది. కుటుంబంలో వీరి మాట చెల్లుతుంది. విలువైన వస్తువులు కొంటారు. దంపతులు మధ్య అవగాహన చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు కావాల్సిన చోటుకు వస్తుంటాయి. రాహు వ్యవస్థానంలో ప్రతికూల పరిస్థితి వల్ల కొంత ధన వ్యయం, అప్పులు చేయడం శుభకార్యాల విషయంలో జరుగుతుంది. నిద్ర పట్టకపోవడం, బ్యాక్ పెయిన్, వెన్నెముక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కొంత ఉంటాయి. కాబట్టి ప్రయాణాల్లో కొంత శ్రమ తగ్గించుకోవడము, అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండడం, ప్రయాణాల్లో సౌకర్యమైన సమయాల్లోనే ప్రయాణం చేయడం చూసుకోవడం మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా రాహుగ్రహం అనుగ్రహం కలగడానికి కాను దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం, ప్రతి నెల 2 సార్లు వచ్చే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం, సుబ్రహ్మణ్య కరాల మత్స్వత పారాయణం చేయడం వల్ల కొంత సమస్యలు తగ్గుతాయి. దక్షిణామూర్తి స్తోత పారాయణం, రావి చెట్టు చుట్టూ 16 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల ఇంకా అధిక శుభఫలితాలు వస్తాయి. భరణి నక్షత్రం వారికి కావాల్సినంత అవసరానికి తగ్గ ధనాదాయం లభిస్తుంది. విద్యార్థులకు అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది. కృత్తిగా 1వ పాదం వారికి ప్రభుత్వ అధికారుల నుంచి అనుకూలత, శుభయోగాలు కలుగుతాయి. వారికి కావాల్సిన చోటికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడానికి అవకాశాలుగా ఉంటాయి. ఆగస్టు నుండి అక్టోబర్ నెల మధ్య కొంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురుగ్రహ
ధ్యానము, రావి చెట్టు ప్రదక్షిణాలు, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోవడం మంచిది. అలాగే ప్రతి నెల మహాశివరాత్రి రోజు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే కూడా కొంత అశుభ ఫలితాలు తగ్గుతాయి. ముఖ్యంగా రాహుగ్రహ దశ నడుస్తున్న వారు, శనిగ్రహ దశ నడుస్తున్న వారు రాహుకు, శనికి జపాలు, హోమాలు చేయించుకుంటే కూడా మంచిది. ఈ మేషరాశి వారికి 9 సంఖ్య అదృష్ట సంఖ్య. 10, 11, 14, 15, 19, 20, 30 తేదీలు అనుకూల దినాలు. గురు శుక్ర శనివారాలు అనుకూల వారాలు ఈ సంవత్సరంలో. ముఖ్యంగా శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.